జై శ్రీమన్నారాయణ. శివాయ గురవే నమ. నేను మీ వాణి సత్యాన్ని. ఈరోజు ఆదిశంకరాచార్యుల వారి జయంతి. ఆ సందర్భంగా 2 మాటలు మాట్లాడుకుందాం. ముందుగా శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపర కైలాస శంకరులు, జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఎవరు అంటే ఎవరూ కాదు, సాక్షాత్తు ఆ కైలాస శంకరుడే. ఆదిశంకరాచార్యుల వారు మన సనాతన ధర్మంలో ఎన్నో మధురమైన ఆణిముత్యాలైనటువంటి స్తోత్రాల్ని మనకు అందించారు. దానిలో కనకధార, అర్ధనారీశ్వర, మీనాక్షి పంచరత్నం, మూక పంచశతి, భజ గోవిందం, సౌందర్యలహరి, శివానందలహరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో మరెన్నో శ్లోకాలు ఆయన రచించారు. ఆయన రచించిన శ్లోకాలన్నీ కూడా అద్భుతమని చెప్పుకోవాలి. వాటిల్లో ముఖ్యంగా సౌందర్యలహరి అంటేనే అమ్మతనం. అంటే ఆ సౌందర్యలహరి అమ్మతనాన్ని వర్ణించే ఆనంద తరంగాలు. ఇలా ఎంతో అద్భుతమైన వర్ణనలతో ఎన్నో స్తోత్రాలు ఆయన మనకి అందించారు. జై జై శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర.